సార్ లేవా లేవరా టైం చూసి వెళ్ళాలన్నా ఫ్లైట్ ఉన్నాను కాఫీ తీసుకొస్తా నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అయ్యారా కాఫీ కూర్చో హాల్లో నా బ్యాగ్ పెట్టినది అయితే చదువుకున్నా మొత్తం తీసుకుంటా ఒక రానికి 4 days అట్లా పడుతుంది 4 days బాస్ అనుకుంటున్నా నేను లేదు ఒకటి మంచి ఆఫర్ ఒకటి వచ్చింది కంపెనీకి ఈరోజు ఈసారి నేను డైరెక్ట్ బాస్ వెంటనే నేను కూడా వస్తాను వద్దులు వచ్చి అక్కడ ఏమి ఇబ్బంది పడతావు ఇప్పుడు కన్నా ఫోన్ చేయాలా మమ్మీ రమ్మన్నా మమ్మీ వస్తే ఏం చేస్తాను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను ఫ్రెండ్స్తో వెళ్తే మళ్ళీ ఏమైతే నాకు అక్కడ టెన్షన్ ఏం కాదు ఏదో అప్డేట్ ఇస్తాను కదా నీకు మమ్మల్ని పిలుస్తా ఏం మమ్మీ వాళ్ళు ఉంటే ఇంట్లోనే ఉండాలి మూవీస్కి ఫ్రెండ్స్కి ఎటు పోయినా జాగ్రత్త ఓకే ఇంకేం వర్క్ లేదా ఇంకా నీకు అంతేనా ఏం వర్క్ లేదు ఇంకా అన్ని వర్క్స్ అయిపోయింది అయిపోయిందా ఎటు పోయినా టైంకి ఇంటికి వచ్చి మళ్ళీ నాకు టెన్షన్ అయితే నేను నీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేవారు ఓకే బ్యాగ్ తీసుకురా కొంచెం సరే మీ బ్యాగ్ రెడీ నేను ఇంకా ఆఫీస్ దగ్గర వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఏమో తయారై వెళ్తాయి కాబట్టి ఓకే అందరు వస్తారు కదా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో పాటు రెడీ అయ్యి వెళ్తాను నేను కార్డు ఇవ్వవా ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు ఎందుకు ఇప్పుడు ఒక షాపింగ్ కదా వెళ్తాం ఫ్రెండ్స్ మేము అందరం ఎక్కువ లిమిట్ ఉంది ఎక్కువనే ఉంది 2 lakhs వరకు ఉంటాయి అప్పటి వరకు ఈ క్యాష్ వాడుకో క్యాష్ ఏమొద్దు మీరు పెట్టుకోండి వద్దు నా దగ్గర ఉంటే మళ్ళీ అటు ఇటు ఖర్చు అయితే బాస్ ఎంత పోతున్నా అంత అతనే చూసుకుంటాడు ఇవ్వటు ఉంటే 50 వరకు ఉంటాయి సో నేను గోల్డ్ తీసుకుంటా నువ్వేమైనా చెయ్యి జాగ్రత్త కాల్ చేస్తుండు మళ్ళీ మళ్ళీ చేస్తా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ బాయ్ బాయ్ సరే అయితే వెళ్తా బాయ్ సరే బాయ్ జాగ్రత్త మీరు జాగ్రత్త డోర్ వేసుకో బాయ్ బాయ్ 2 లక్షల క్రెడిట్ కార్డ్ హలో హలో అబ్బాయి ఎక్కడున్నావే ఏం లేదు ఈయన దుబాయ్ వెళ్తానని చెప్పి ఆఫీస్ వర్క్ మీద దుబాయ్ వెళ్ళిండు షాపింగ్కి వెళ్దామా ఆయన క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిండుగా 2 lakhs అన్లిమిటెడ్ ఇంకా క్యాష్ కూడా ఇచ్చేసి వెళ్ళిండు ఒక 50,000 షాపింగ్కి వెళ్ళేసి పార్టీకి వెళ్దాం రా కదా నైట్కి ఓకేనా సరే రెడీ అయ్యి వచ్చేసాయి లేదు నా కార్లోనే వెళ్ళిపోదాం ఓకే హలో హాయ్ నేను సాయంత్రం పార్టీ ప్లాన్ చేస్తున్నాను అందరు కలుద్దాం ఓకేనా మా ఇంట్లో అంటే ఇంకా ఈయన దుబాయ్ వెళ్ళిపోయింది లేడు నేనే ఇస్తా పార్టీ ఓకే అందరు వచ్చేసేయండి అక్కడ చెప్పా మన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను షాపింగ్కి వెళ్ళి అట్లా పార్టీకి వెళ్ళేసి వచ్చేద్దాం నైట్ వరకు ఓకే బాయ్ అదేంటి నేను ఇన్ని రోజులకు మెసేజ్ చేసిండు హాయ్ హౌ ఆర్ యూ నేను హైదరాబాద్లో ఉన్నాను నువ్వు ఎక్కడున్నావు షల్ వి మీటా అదేంటి ఓకేలే ఎప్పుడో 3-4 years బ్యాక్ కలిసాం కదా డీపీ చూస్తే బాగానే అయింది కదా ఇప్పుడైతే సరే మా ఫ్రెండ్స్కి అందరికీ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి తనని కలిసి లంచ్ షాపింగ్ అట్లా చేసి వెళ్దాం బయట ఓకే ఓకే డన్ చాలా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాం మరి అయ్యో ప్లేస్ అడగలేదే
ప్లేస్ ఎక్కడ? లొకేషన్. ఓకే, డన్. లొకేషన్ పెట్టిండు, వెళ్ళిపోదాం అక్కడికి. వామో, లొకేషన్ ఏంటి ఇంత దూరం ఉంది? ఇంత దూరం అంటే నేను వెళ్ళలేను. ఒక పని చేద్దాం, కాల్ చేసి మాట్లాడి తనని ఇక్కడ లొకేషన్ పెడతాను చెప్తాను. హలో, హాయ్. చాలా డేస్ అయింది అవును కలిసి. ఓకే, కానీ నువ్వు పెట్టిన లొకేషన్ చాలా లాంగ్ ఉందబ్బా. నాకు ఒక పని చేయి, నేనే నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నేను రెడీ అయ్యి అక్కడికి వచ్చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసేయి. ఓకేనా? ఓకే, డన్. బాయ్. రీచ్డ్. ఓ, వచ్చినట్టున్నాడే. సరే, బయటికి వెళ్ళేసి ఉదయం. రా, ఇదే మా ఇల్లు. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? చాలా రోజులకు కలిసావు అసలు. 3 years అయిపోయింది కదా మనం. మా హస్బెండ్ కూడా ఇవ్వాలనే దుబాయ్ వెళ్ళాడు ఆఫీస్ వర్క్ పైన. ఎందుకు గ్రేట్? అయితే ఉంటే ఏమని అంటాడు ఆయన? అట్లా ఏమన్నాడు? రా, కూర్చొని మాట్లాడదాం రా. ఇంకేంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత వచ్చావు. అట్లా ఇట్లా గుర్తొచ్చింది కరెక్ట్ అయినా నీకు ఊరికి వెళ్ళంగానే. నెంబర్ చూశాను. నంబర్ ఇంకా ఉందా? పెట్టుకున్నాను, ఎందుకంటే కాలేజ్ టైంలో నీకు చాలా లైక్ చేస్తున్నాను. అబ్బా, ఎందుకంటే నువ్వు చాలా స్టిక్ గా ఉంటుంది కదా. అయితే నా మనసులో పెట్టుకున్నాను, ఇక నీకు ఏం షేర్ చేయలేను. నిజంగానా? అయినా మీ ఆయన ఫోటో చూపి. మా ఆయన ఎలా ఉంటాడు? మా ఆయన చాలా మంచివాడు తెలుసా. గ్రేట్ పర్సన్. ఆయన ఫొటోస్ ఎక్కడెక్కడో ఉన్నాయబ్బా అన్నీ అసలు. నేను మా ఆయన తెలుసా నీకు? తెలియదు కానీ అట్లా తీసుకున్నావు అబ్బా. ఆయనకి ఏమైంది? బాగానే చూసుకుంటాడు తెలుసా. నాకు చూసుకుంటాడేమో కానీ నీకు మ్యాచ్ కాలేడు. మ్యాచ్ గురించి అందంగా ఉంటావు, ఆయన ఇంత లావుగా కొంచెం బ్లాక్ ఉన్నాడు. ఎలా తీసుకున్నావు? ఎలా అంటే ఇక పెద్దలు చూసిండు చేసుకున్నాం, ఇంకా అయిపోయింది. బట్ నన్ను అయితే బాగా చూసుకుంటాడు. ఇప్పుడు 4 days ట్రిప్కి వెళ్తేనే 2 lakhs to 4 lakhs వరకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు. యాక్చువల్గా ఈరోజు ఫ్రెండ్స్ అందరం పార్టీకి వెళ్ళి నైట్ డిన్నర్ ఇంకా షాపింగ్ అన్నీ వెళ్ళేసి వద్దాం. సడన్గా మెసేజ్ చేసేసరికి అందరినీ క్యాన్సిల్ చేసాం తెలుసా. నువ్వు వస్తున్నాను అన్నావు కదా, నువ్వు కలుద్దాం అన్నావు కదా, అందుకని చెప్పేసి మనం వెళ్దాం. ఏం కాదులే, మనం వెళ్దాం. మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం. రెడీ. ఏమైంది? బాగాలేదు ఆ డ్రెస్ మరి. అబ్బా, ఇంకా వెయ్యకు బిస్కెట్స్. కాలేజ్లో కూడా ఈ మాటలు చెప్పలేవు, ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అసలు ఈ మాటలన్నీ? అయితే ఇప్పుడు చెప్పొచ్చా? గుర్తున్నాయి అన్నీ. మరి ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకు అట్లా? సరే కానీ నీ మ్యారేజ్ అయిపోయిందా? ఏ అబ్బా, బిస్కెట్స్ అయ్యకు ఇంకా. దొరకలేరేంటి? అయినట్టుందిలే మ్యారేజ్. మ్యారేజ్ చేసుకోలేవా ఇంకా? నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. మా ఆయన చాలా మంచివాడు. సరే, ఓకే. వచ్చేసాయి. అబ్బా, ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా అసలు బిర్యానీ తినేసరికి. సరే, లోపల కూర్చుందాం రా. సరే. ఫ్లవర్స్
బుక్ చాలా బాగుంది సార్, నిజంగా నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నిజంగా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అట్లేం లేదు కానీ నువ్వు చెప్పు. ఏముంది ఇంకా చెప్పేది? సో నేను ఇప్పించింది ఎట్లుంది గిఫ్ట్? బాగుందా? అంతేనా? అదే నీ డ్రీమ్ కదా. నీకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసు ఏంటి, నాకు అన్ని తెలుసు. నీకన్నీ తెలుసు. అయితే నేను నీకు లవ్ చేసినా కూడా తెలుసు అన్నమాట. నువ్వు లవ్ చేసిన విషయం తెలీదు, అవ్వలేదు. బట్ ఎందుకో నీ మీద చిన్న క్రష్ ఉంటుండే. ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? ఏమో ఇంకా నేనే అంత స్ట్రిక్ట్ ఉంటుండే అని చెప్పేసి చెప్పలేదు. ఇంకా అప్పుడే కాలేజ్ పెళ్లి సంబంధం వచ్చింది, మా వాళ్ళు చేసేసి చెప్పాలి. సో మొత్తానికి నీ బైక్ డ్రీమ్ కదా అది, కానీ ఇప్పటివరకు కొనలే కదా. ఆ డ్రీమ్ నువ్వు పూర్తి చేసినావు. నాకేమో ఈ గిఫ్ట్ నీకు నచ్చింది? సూపర్, చాలా బాగుంది స్మెల్. ఇంకా ఏముందబ్బా, ఏం లేదు. లంచ్ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేయవచ్చు కదా. మా ఇంటికి ఎవరు రారు ఇక్కడికి. ప్లాట్లో మేము ఇద్దరమే ఉంటాం, ఎవరు ఉండరు ఇంకా. చెప్పానుగా ఆయనకి, చెప్పేసి ఆల్రెడీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నా, నైట్ డిన్నర్ చేసి ఇంటికి వస్తానని చెప్పా. సో వెళ్ళేసా వచ్చేసా అని చెప్పేస్తా తనకి. నువ్వు ఇక్కడ స్టే చేయి ఈరోజు. నాకేం ప్రాబ్లం లేదు, తను ఎటు లేడు కదా. ఓకే ఓకే. ఏం ప్రిపేర్ చేసుకుందాం కుకింగ్? చికెన్ రోటీ. ఓకే రైట్. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వకు, నేను ప్రిపేర్ చేస్తాను. హలో హలో, వెళ్ళేసి వచ్చా షాపింగ్కి. డిన్నర్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఇంటికి వచ్చేసా. ఫుల్ టైర్డ్ అయిపోయినా, మార్నింగ్ మాట్లాడతా. ఓకేనా? ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్. నాకు వెళ్తే చెప్పాలి, వస్తే చెప్పాలి, ఇంకా ఇదే పిచ్చిలేస్తుంది నాకు. ఏమడుగుతుంది? అదే ఇక్కడున్నా వచ్చావా లేదా అని అడుగుతున్నాడు. ఇంకా ఇంకేంటి చెప్పాలి? ఏముంది ఇంకేం. అంత దూరం ఎందుకు, దగ్గరకు రావచ్చు కదా. చెప్పు ఇంకా నో టెన్షన్. దగ్గరికి రావచ్చు కదా, అంత దూరం ఎందుకున్నావు? చెప్పు. ఇప్పుడే వెళ్తావా? బాగుంది కదా. ఇంత మార్నింగ్ ఏం చేస్తావు? వెళ్ళి ఏం కాదు, లంచ్ టైం తర్వాత వెళ్దు. సరే మన ఇష్టం. నేను పడుకుంటా ఒకసారి. బాయ్.